ఛానల్ టామ్ అండ్ జెర్రీ అఫీషియల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే సర్ప్రైజ్. ఒక టూర్కి అయితే మేము వెళ్తున్నాం అమ్మమ్మ వాళ్ళందరూ కలిపి. అక్కడికి వెళ్ళాక ఎక్కడెక్కడికి వెళ్తామో సరిగ్గా తెలీదు, అందుకే అక్కడికి వెళ్ళాక ఎక్కడెక్కడికి వెళ్తానో చెప్తాను. ఇంకా నాతో పాటు మీరు కూడా చూడండి. నాకు తెలిసి అరసపిల్లి ఇంకా ఏదేదో ఉన్నాయి, అది తెలుసు, అది ఒకటే చెప్తాను. ఇంకా మిగతావి కూడా మీకు చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టామ్ అండ్ జెర్రీ అఫీషియల్. ఇంక నాతో పాటు మీరు కూడా పదండి. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్యామిలీ అందరం కార్లో. మార్నింగ్ 4కి అయితే లేచాము, బట్ రెడీ అయ్యేలోగా 6 అయింది. ఫస్ట్ సర్ప్రైజ్ అయితే అరసపిల్లి వెళ్తున్నాం. చూసారు కదా, కార్లో డోర్లు తెస్తే మేకప్ పోతుంది, ఎలా ఉన్నాం అసలు. ఇంకా గుడి అయితే వచ్చేసింది. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము కూడా లోపలికి వెళ్తున్నాం. ఎంత దాకా వచ్చి లోపలికి వెళ్ళకుండా ఉంటాం ఏంట్లే కానీ మేము కూడా లోపలికి వెళ్తున్నాం. చూసారు కదా స్తంభాలు అంతా చాలా ఐడియాగా కట్టారు వీళ్ళు. ఏదో మన సైడ్ అయితే ఒడిశా సైడ్ అయితే ఇలా కట్టరు, వేరేలా ఉంటాయి. ఒడిశా టెంపుల్కి కూడా మేము వెళ్ళాము, అది కూడా మీకు చూపిస్తాను. కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ రెడ్ కలర్ బోర్డులో, ఇది కూడా ఒక గుడి. ఆ గుడి పక్కన ఉంది. చుట్టూరు బొమ్మలు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. కనిపిస్తుంది కదా గుడి, అదే. లోపలికైతే వెళ్తాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా గుడి, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అంటే సూర్యుడు గుడి. యాక్చువల్లీ ఈ గుడి అయితే చాలా అంటే చాలా రష్గా ఉంటుందంట. అయితే మార్నింగ్ వచ్చాం కాబట్టి అంత రష్గా లేదు, బట్ రష్ అయితే ఉంది లైట్గా. అంతైతే కాదు. ఇవన్నీ కనిపిస్తున్నాయి స్తంభాలు, ఇదే లైను. బట్ మేము మార్నింగే వెళ్ళడం వల్ల మాకు అంత లైన్ లేదు, చాలా తక్కువ ఉంది. అలా నడుచుకుంటూ కోనేరుకి వెళ్దాం, అక్కడ కాలు కడుక్కొని వెళ్దాం అని అనుకుంటున్నాం. మా పిన్ని అమ్మమ్మ, మా పిన్ని ఎక్కడ తప్పిపోద్దేటో అని మా అమ్మమ్మ అయితే అసలు వదలట్లేదు మా పిన్నికి. కోనేరు దగ్గరికి అయితే వచ్చాం, బట్ కోనేరులో అయితే వాటర్ లేదంట, ఎండిపోయిందంట. ఇంక పక్కన పైపులో కడుక్కుందాం అనుకుంటే ఇంకెందుకులే నడుచుకుంటూ వెళ్ళిపోదాం, ఎలా వస్తే ఏంటి అనుకుని అందరం డిస్కస్ చేసుకుంటున్నాం. మొత్తానికైతే అలానే వెళ్ళిపోదాం పదండి, ఇంకా ఏం కాలు కడుక్కుంటామని పక్కన పైపులో అయితే కడుక్కున్నాం. అలా వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే షాప్స్ అయితే ఉంటాయి కదా, అక్కడ కూడా ఫ్యాన్లు ఉంటాయి. చూసారు కదా, మీకు కనిపిస్తుందా ఫ్యాన్లు, చుట్టూరు ఫ్యాన్లు. ఇంకా దర్శనం అవ్వకుండా ఇవన్నీ ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారా? దర్శనంకి అయితే లోపలికి ఫోన్ ఎలా లేదంట, అయినా నేను ఫోన్ తీసుకొచ్చా, బట్ లోపల అక్కడ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాం. చూసారా బొమ్మలు, ఇత్తడి సామాన్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ. ఫుల్ అసలు ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే మేమైతే కొనుక్కోక్కర్లేదు. మాకు రామతీర్థంలో షాప్ ఉంది కాబట్టి మేము ఏం కొనుక్కోలేదు, అలా చూసాం. బయట నుంచి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. నేను లోపలికి ఫోన్ తీసుకెళ్ళాలని చాలా ట్రై చేసా, బట్ అవ్వలేదు. దర్శనం అవగానే నేను తమనైతే వీడియో తీస్తూ నడుచుకుంటూ అలా వచ్చేస్తున్నా. వీళ్ళైతే ఇంకా వెనకాలే ఉన్నారు. అరసబిల్లోని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గుడికి అయితే వెళ్తున్నాం. అప్పుడే కాదు, టిఫిన్ చేసి వేరే గుడికి అయితే వెళ్తాం. ఇంకా నాతో పాటు మీరు కూడా పదండి. యాక్చువల్లీ మాకైతే అక్కడ బాగా ఆకలేసేస్తుంది, మా మాకి నాకు అయితే. వాళ్ళైతే అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. మేము వెళ్ళి తినేద్దాం పదండి అని తినేస్తున్నాం. మా పిన్ని సీరియస్ ఫేస్. తమ్ముడు నిఖిలు నేను అయితే ఒక దగ్గర కూర్చొని పూరీలు అయితే తినేద్దామని ఫిక్స్ అయ్యి పూరీలు అయితే తినేస్తున్నాం. వాళ్ళైతే చాలా ఫాస్ట్గా తినేస్తున్నారు. నెక్స్ట్ గుడికి ఎప్పుడు వెళ్దామా అని. నేను చాలా ఆకలితో ఉన్నాను, అందుకే ఇప్పుడైతే ఫస్ట్ తినేద్దాం అన్నాం. ఫస్ట్ గుడి అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ గుడికి అయితే వెళ్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ కార్లో వెళ్ళిపోయారు టిఫిన్ చేసి. మేమిద్దరం అయితే ఫస్ట్ ఎంట్రన్స్ తీయలేదని మళ్ళీ వెనక్కి వచ్చాము, మళ్ళీ తీద్దామని. నెక్స్ట్ గుడి ఏంటంటే శ్రీకూర్మం. ఏ దేవుడు అంటే విష్ణుమూర్తి అని నేను అనుకుంటున్నాను, బట్ లోపల ఏదో తెలియదు. ఇంకా అలా లోపలికి వెళ్దామని నేను తమను ఎంట్రన్స్ తీసి లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. నేను తమను నడుచుకుంటూ. ముందుకైతే తాబేలు బొమ్మ ఉంటుంది, అదిగోండి చూపిస్తున్నా కదా, విష్ణుమూర్తే. నేను అనుకున్నా, గెస్ట్ చేసినట్టే విష్ణుమూర్తి టెంపుల్ ఇది. అలా లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడైతే కోనేరులో ఫుల్గా అంటే ఫుల్గా వాటర్ ఉంది. ఇంకా అందరం వెళ్ళి కాలు అయితే కడుక్కున్నాము. అలా లోపలికైతే వెళ్తున్నాం లైన్లోని. మా అమ్మ నన్నే చూస్తున్నారు, ఏం వీడియో తీస్తుందో ఏటో, మళ్ళీ ఇక్కడ కూడా వద్దంటారేమో అని. బట్ ఇక్కడ వద్దన్నా సరే తీద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యి చేతులు అయితే పెట్టుకున్నాను ఫోను. ఇదిగోండి మొత్తానికి అయితే దేవుడిని అయితే తీశాను. ఇక్కడ దేవుడు ఏంటంటే తాబేలు ఆకారంలో ఉంటారనమాట.
అందుకే శ్రీకూరమం అంటారు ఈ టెంపుల్ని. అలా బయటకైతే వచ్చేసాం, కనిపిస్తుంది కదా దేవుడి స్తంభం. అలా మేము కూర్చుందామని ఇక్కడ కూర్చుంటున్నాం. మా పిన్ని వాళ్ళు దర్శనం చేసుకొని జస్ట్ ఇప్పుడే వచ్చారు. అంటే నేను శ్రీకూరమం దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గుడికి అయితే వెళ్తాం. ఇక్కడ యాక్చువల్లీ ఒక్కొక్క అవతారం అయితే దేవుడిది పెట్టారు. బాగుంది కదా అని నేను కూడా వీడియో తీస్తా. ఇంకా అలా నడుచుకుంటూ వేరే నెక్స్ట్ గుడికి అయితే వెళ్తున్నాం. వెళ్ళే ముందు బయట ఏమేమి ఉంటాయా అని చూస్తున్నా. చాలా అంటే చాలా ఎండగా ఉంది ఇక్కడైతే. అప్పుడే నెక్స్ట్ గుడికి వచ్చేసాం. అంటే నేను పడుకుంటూ పోయాను కార్లో, ఇంకా ఎంట్రన్స్ అంతా ఏం వీడియో తీయలేదు. గుడికి వచ్చాక మా మాయ అయితే లేపారు. ముందుకి నంది అయితే కనిపిస్తుంది కదా, అలా లోపలికి వెళ్ళాం. ఇది ఒడిషా గుడి అనే అంటారు, ఎందుకంటే సేమ్ ఒడిషాలో కూడా ఈ టైప్లోనే గుళ్ళు కడతారు. చూసారు కదా ఎంత అంటే చాలా ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈ గుడి. ఈ గుడి హిస్టరీ కూడా మా అమ్మమ్మ నాకు చెప్పారు. అదిగోండి కనిపిస్తుంది కదా, అలా లోపలికైతే వెళ్ళాం. బట్ అందరం చాలా అలిసిపోయాం. అంటే పడుకొని లేచాక ఎవరికైనా అలానే అనిపిస్తుంది కదా. గుడి అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే పెయింటింగ్స్ లేవు, కలర్ఫుల్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా? అంటే అప్పట్లోనే మంచిది కదా. ఇదిగోండి ఇదే అంట. అక్కడికి యాక్చువల్లీ వెళ్ళడానికి కారణం ఇది చూడడానికే. బయట నుంచి తీసాను మళ్ళీ బయటికి వెళ్ళి. మా కార్ అయితే చూసారా ఎండలో కలకలాడిపోతుంది. ఇంకా అక్కడ కూర్చొని డ్రింక్ ఏదైనా తాగుదామని తాగాం. అలా ఇంకా చుట్టూరు ఏమేమి ఉన్నాయా అని చూద్దామని వెళ్తుంటే చుట్టూరు యాక్చువల్లీ శివుడి గుళ్ళో ఏముంటాయి, శివలింగాలే కదా. చుట్టూరు శివలింగాలే ఉన్నాయి. లోపల గుళ్ళో కూడా శివలింగం ఉంది. శివలింగంకి వీడియో తీయకూడదంట, వెనకాలది కూడా తీయొద్దు అని అన్నారు. బట్ నేనే అలా తీశాను. అదే కదా చూడడానికి చాలా జనం అయితే ఇక్కడికి వస్తారు. చుట్టూరు వినాయకుడు అండ్ శివలింగాలు ఉన్నాయి. చుట్టూరు తిరుగుదాం అనుకుంటున్నా. బట్ ఒక్కొక్క దేవుణ్ణి అయితే తీస్తున్నా. బట్ నడుచుకొని వెళ్తుంటే స్టార్స్ కనిపిస్తున్నాయి. అంత వేడిగా ఉంది గచ్చు. చాలా అంటే చాలా వేడిగా ఉంది. బట్ అన్నీ చూపించాలి కదా మీకు అని అన్నిట్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. చెప్పాను కదా అన్నిట్లో శివలింగాలే ఆల్మోస్ట్ అన్నీ. బట్ గుడి అయితే చాలా బాగుంది. ఈ గుడి అయితే ఆంధ్రవలస నుంచి 32 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. జల్మూరు నుంచి అయితే 12 కిలోమీటర్స్ ఉంటుందంట. అన్నీ చెప్పాను కానీ గుడి ఏం చెప్పలేదు కదా. శ్రీముఖలింగం గుడి అనమాట ఇది. రౌండ్గా గుళ్ళో చూపించానుగా, అది వెరీ పవర్ఫుల్ అంట. అక్కడ ఏ కోరిక కోరినా సరే నెరవేరుతుంది అని ఆ గుళ్ళో వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ అంతేకాదు అది ఎప్పుడో ఏదో వరదల నుంచి కొట్టుకొని వచ్చిందని కూడా అక్కడ పంతులు గారు అయితే చెప్పారు. అండ్ స్టోరీ అయితే నాకు పెద్దగా తెలీదు, తెలిసింది అక్కడ చెప్పింది అయితే చెప్పాను. ఇంకా నెక్స్ట్ గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అందరం. నెక్స్ట్ గుడి ఏంటంటే భైరవి టెంపుల్. నేను వెళ్ళాను కదా, యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళి చూపిస్తా అన్నారు. వెళ్ళండి అన్న. మాకైతే చాలా పెద్ద సర్ప్రైజ్. మా మాయ అయితే ఇన్ని గుళ్ళకైతే వెళ్తున్నామని చెప్పలేదు, బట్ సడన్లో తీసుకొచ్చారు ఈ గుళ్ళకైతే. చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాం మేమైతే. అంతేకాకుండా విజయనగరం నుంచి బరంపూర్ కూడా తీసుకొచ్చేసారు. విజయనగరం నుంచి బరంపూర్ కార్లో అయితే వచ్చేసాం. ఈ గుడి అయితే ఇచ్చాపూర్లో ఉంది కదా, ఇంకా ఇచ్చాపూర్ దాకా వస్తే ఎవరికైనా తెలిసిపోద్ది బరంపురం వచ్చామని. టెంపుల్లోకి అయితే వెళ్ళి వాళ్ళకి అన్నీ చూడమన్నా. నేను చూసేసా కాబట్టి అంతగా అయితే చూడలేదు. నెక్స్ట్ అయితే ఏ గుడికి వచ్చాము? భైరవి టెంపుల్కి వచ్చాం. యాక్చువల్లీ నేను ఫస్ట్ వచ్చానులే, ఇప్పుడు వీళ్ళందరితో కూడా వద్దామని వచ్చాను అనమాట. ఈ టెంపుల్ అసలు చాలా ఇష్టం నాకు, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది. ఏ టెంపుల్ ఇష్టం లేదులే, అన్ని టెంపుల్లో ఇష్టమే. అసలు మళ్ళీ వద్దా అన్నాను, బట్ వాళ్ళు ఎవరు చూడలేదు కదా అని. నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. మధ్యలో రెస్టారెంట్ దగ్గర ఆగి తినేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా పెట్టండి. బాయ్ బాయ్.